భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హేళన చేస్తూ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే జగన్‌ని అలాగే వదిలేస్తే దేశానికి స్వాతంత్రం తెచ్చాలని, పోఖ్రాన్ అణుపరీక్షలు తన కుటుంబం ఘనతేనని, అలాగే ఆపరేషన్ సింధూర్ వెనుక తన వ్యూహాలు ఉన్నాయని కూడా జగన్ చెబుతారంటూ సోమిరెడ్డి ఎగతాళైతే చేస్తున్నారు. అయితే ఆయన భోగాపురం గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇలా ఎగతాళి చేయడం అయితే కరెక్ట్ కాదు. దీనికి మనం కొన్ని చెప్పుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన అనేది చంద్రబాబు పాలనలోనే మొదలైంది అనేది వాస్తవం. అయితే దానిని సాకారం చేయడానికి ఆ ప్రభుత్వం చేసిన కృషి అంతా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆ విమానాశ్రయం కోసం భూసేకరణ మొత్తం పూర్తి చేసి అన్ని అనుమతులను తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ఆటంకాలన్నీ తొలగాయి కనుకే ఆయన పాలనా కాలంలోనే శంకుస్థాపన కూడా జరిగింది. ఇప్పుడు ప్రారంభానికి కూడా సిద్ధమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్కి కూడా ఇందులో వాటా ఉంది, క్రెడిట్ ఉంది. అదే సమయంలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గురించి ఇదే తరహా విమర్శలు చాలానే వచ్చాయి ఇంతకుముందు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది తానే అని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. హైటెక్ సిటీలో చంద్రబాబుకి కొంత వాటా ఉంది, కానీ మొత్తం ఆ విశ్వరూపం అంతా తన పుణ్యమా అని డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఆయన గురించి ఈ విషయంలో అనేక జోకులు కూడా పేలుతుంటాయి. కంప్యూటర్లు కనుక్కున్నది తానే అని ఆయన అనగలరని, అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది తానే అని చెప్పుకోవచ్చని, బిల్ గేట్స్కి కంప్యూటర్ నేర్పింది కూడా తానే అనగలరని, ఇలా పలువురు చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడుతుంటారు. వాటికి కౌంటర్ అన్నట్లుగా జగన్ తనకు ధర్మసమ్మతమైన క్రెడిట్ దక్కవలసిన భోగాపురం గురించి మాట్లాడితే తెలుగుదేశం నాయకులు హేళన చేయడం తగదని పలువురు చెబుతున్నారు. సో ఏది ఏమైనా కానీ ఈ జగన్ని హేళన చేసినప్పుడు చంద్రబాబు కూడా హేళన గురవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీనిపై కొంచెం మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే చంద్రబాబు పాలనలో స్టార్ట్ అయింది, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత జగన్ ప్రభుత్వంలో అది చాలా వరకు పూర్తయింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. కాబట్టి ఆ రెండు పార్టీలకి ఆ భోగాపురం క్రెడిట్ అనేది దక్కుతుంది. అంతేగాని ఒక్కరికైతే కాదు. దాన్ని హేళన చేయడం కూడా సరికాదు.